ఉపేక్షించడం సమయం అయిపోయింది. సో, ఖచ్చితంగా మేమేమనుకుంటున్నామంటే, మేము కానీ, రాష్ట్ర ప్రజలు గాని, సో, ఇప్పుడు ఇవాళ రేపు, రేపెల్లుండి అని అంకమ్మ చౌదరి గారు రోజుకో కథలు చెప్పేవాళ్ళు. గత హ్మ్. ఒక 6 నెలల నుంచి, 7 నెలల నుంచి. ఈ కథలు విని, విని, విని రాష్ట్రానికి చీదర పుట్టేసింది. హ్మ్. ఈ నెలలో అరెస్ట్ అయిపోతారు. ఈ 10వ తారీఖు లోపు చూడండి 10, 15 అనుకుంటా. ఎవరికీ అనిపించలేదు. అరెస్ట్ చేయగలుగుతామా అని. సిట్ చాలా గొప్పగా దర్యాప్తు చేస్తుంది అన్నారు. చెవిరెడ్డి అన్నారు, వెంకటేష్ నాయుడు. ఎవరు ఈ చెంచాలు, గెరెట్లు? హ్మ్. ఎవరు ఈ చెంచాలు? సో, మాకు తెలిసింది ఒకే ఒక్కరు, ముగ్గురు. ఆ ఒకే ఒక్కరు ఇంతవరకు ఆయన్ని విచారణకు కూడా పిలిపించలా. ఆ ముగ్గురు, ఆ ముగ్గురు మునగాళ్ళలో గోవిందప్ప బాలాజీ, భారతి గారికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. అదే రకంగా శంఖం చక్రం ధనంజయ్ గారు, కృష్ణమోహన్ అన్న. మరి వీరిద్దరిని అసలు వీరు ముగ్గురు బెయిల్ మీద బయటికి రావడం ఏంటి? వీళ్ళు ఎక్కడో ఏ 31, ఏ 32, ఏ 33గా ఉండడం ఏంటో అర్థం కాని పరిస్థితి. హ్మ్. సో, ఎనీవే వీళ్ళు బయటకొచ్చారు అంటే కథని తారుమారు చేసేవారు వీరే. ఇప్పుడు అవును. అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయమని ఎందుకు సునీతమ్మ అడుగుతుంది అంటే, భాస్కర్ రెడ్డి గారి గురించో, ఇంకొకళ్ళ గురించో ఎందుకు అడగలా? ఇతనే కీలక వ్యక్తి. ఇతన్ని బయటికి పంపిస్తే కేసుని తారుమారు చేస్తాడు. అట్టట్లే పొడిగిచ్చేస్తాడు. తల్లి అనారోగ్యం అన్నాడు. అసలు చూడండి, భార్య అనారోగ్యం అని భర్తకి బెయిల్ ఇవ్వలేదు. కానీ తల్లి అనారోగ్యం అని కొడుకు గారికి బెయిల్ ఇచ్చేసినాడు. తల్లికేం అనారోగ్యమో సీబీఐ వారికి చెప్పలేదు. కనీసం మీరు రండి అన్న నోటీసు విశ్వభారతి హాస్పిటల్ లోపలికి కూడా పోనివ్వలేదు. సిబిఐని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నాడు. ఇంత ప్రావీణ్యత గల వ్యక్తి ఒక రాజకీయ పార్టీ గొడుగులో ఉన్నాడు, కీలక నేతలు ఉన్నారు, అతను స్వయంగా నా సోదరుడు అని ఆ తల్లి వాపోతున్నా స్టిల్ ఈ రోజు కూడా తన బెయిల్ క్యాన్సిల్ చేసి అట్లీస్ట్ మాకు అరెస్ట్ అంత ఆశ లేదులేండి రాష్ట్రానికి. అట్లీస్ట్ విచారణ ఎక్కువ ఆశపడమండి. ఎక్కువ ఆశ పడే స్థాయి కాదు రాష్ట్రాన్ని. సో అట్లీస్ట్ విచారణ. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు ఆ టైంలో ఫోన్ చేసింది భారతమ్మ గారు లేకపోతే జగన్ గారికి ఇచ్చినారు. అంతఃపురంలో నలుగురు, అప్పుడే ఫోన్ వచ్చింది. అజయ్ కల్లం గారి స్టేట్మెంట్ అంతా బాగుంది. కానీ ఎవరిని విచారించాలి? వారు ఇంతవరకు తెర మీదకి రాల. సో హ్మ్. మేము అడుగుతున్నాం నాట్ అరెస్ట్. మాకు వద్దు అరెస్ట్. కానీ విచారణ చేయండి. అట్లీస్ట్ అడగండి. ప్రశ్నలు అడగండి. ప్రశ్నలు సంధించే ధైర్యం కూడా రాష్ట్రానికో, సిట్కో, సిబిఐకో, ఈడీకో లేదంటే ఇక వ్యవస్థలు ఏ మూల కప్పెట్టి అటక మీద పెట్టాలండి?